3 ఏళ్ళ ఎదురుచూపు 3 గంటల సినిమా కోసం ఎందుకంటే అంత ఎదురు చూశారు ప్రపంచం అందరూ కూడా. ఎందుకంటే పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలోకి వెళ్ళిపోయిన ఒక హీరో వచ్చే తర్వాత సినిమా గురించి అందరూ ఎమోషనల్గా, ముఖ్యంగా ప్రభాస్కు ఉన్న ఫ్యాన్ బేస్ ఎంత గొప్ప ఫ్యాన్స్ అంటే అంత గొప్ప ఫ్యాన్స్. సినిమా హిట్ ఫాట్తో సంబంధమే లేదు. తను చాలా మంచోడు, జెన్యూన్గానే. వాస్తవంగా హీరో అంటే ఇలా ఉండాలి బంగారంలాగా అనుకునేంత గొప్ప ఫేము ప్రభాస్కి వచ్చింది. దానికి తోడు చాలా చిన్న స్థాయి నుంచి 25 లక్షలతో కూడా మనం సినిమా తీసి మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు మారుతి. అంత చిన్న స్థాయి నుంచి ప్రభాస్ లాంటి జైంట్ దగ్గరతో సినిమా చేయటం అనేది మారుతి అచీవ్మెంట్. ఒక స్టార్, ఈజ్ రియలీ స్టార్. మారుతి లాంటి గ్రేట్ స్టార్, ప్రభాస్ లాంటి పాన్ వరల్డ్ స్టార్తో సినిమా. వాట్ ఏ కాంపోజిషన్, వాట్ ఏ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది అనేది ఒక అందరి మైండ్ సెట్. ఒక ప్రశ్న ఏంటంటే స్టార్గా నిలబడటం కాదు, స్టార్గా నిలబడిన తర్వాత ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేయటం. ఈ సినిమాలో ఆ స్టాండర్డ్ మిస్ అయింది. అది నిజంగా చాలా బాధాకరం. చాలామందికి అంటే అందరు చెప్పేస్తున్నారు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తున్నారు. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఐడియా. ఒక ఐడియా ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. కానీ దాన్ని రేంజ్ పెంచి 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 ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రేంజ్ని అమాంతం భూమి మీద కూడా కాదు పాతాళానికి తొక్కేస్తే ఆ వచ్చే ప్రాబ్లం ఏంటి? అదే రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ప్రాబ్లం. ప్రభాస్ తనకు ఒక ఆరా ఉంటుంది, తను ఒక బౌండరీలో ఉంటాడు. అవన్నిటిని దాటుకొని రాజాసాబ్ అనే ఒక సినిమా కోసం కామెడీగా చేశాడు, నవ్వుతూ కనిపించాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనిపించాడు. రకరకాలుగా దర్శకుడు ఏం చేయమంటే అది చేసే ఒక సూపర్ హీరో ప్రభాస్. తాను ఎంత వ్యక్తిగతంగా ఎంత పుల్ చేయగలిగినా సరే, ఇంకా ఒక కాంటెంట్లో కనుక మన క్రియేటివిటీలో కనుక పర్ఫెక్ట్గా ఇది అని చెప్పేసి కుదురుకోపోయినప్పుడు కొన్ని సినిమాల్ని మనం ఏం చేయలేం. అలాగా ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్కో, లేకపోతే స్టార్డమ్కి సంబంధించిన వర్కో, దాని బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ వర్కో, లేకపోతే ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న వర్కో ఎక్కువ జరిగిందనిపించింది. కాంటెంట్ మిస్ అయిందనిపించింది. మనకి అందరికీ తెలుసు కాంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ కరెక్ట్గా ఉన్న ప్రతి సినిమా అది 50 లక్షలతో తీసారా, 1 కోటి రూపాయలతో తీసారా, 100 కోట్లతో తీసారా అనేది సంబంధమే ఉండదు. అలాంటి టైంలో ఇట్లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ తట్టుకుంటూ మనం ఒక కథలోకి వెళ్ళాలి. ఈ కథలోకి వస్తే ఫస్ట్ 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. కెమెరా వర్క్ అసలు అమేజింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా భలే పిక్చరైజ్ చేస్తున్నారే అనిపించే ఒక మైండ్ సెట్. అప్పుడప్పుడే విఎఫ్ఎక్స్ స్టార్ట్ అవుతుంటాయి, హీరో ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి నాయనమ్మ క్యారెక్టర్, ఆమెకి అల్జీమర్స్ వచ్చిన మనిషికి ఒక్కొక్కసారి గుర్తుంటుందని, ఒక్కొక్కసారి ఏమీ గుర్తుండదు. అంటే కంక్లూజన్ అంటే మన స్టాండప్ ఒక పునాది వేసే దగ్గరే చిన్న తేడా ఉంది. ఎందుకు ఇంత మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది? ఒక మంచి అద్భుతంగా రాయగలడు అతను, దర్శకుడు మారుతి. అతను కామెడీ పరంగా కానీ ఏదైనా సరే అద్భుతంగా చేయగలడు. అలాంటివన్నీ కూడా ఎలా మిస్ అయినాయి? ఎందుకు ఇంత గేమ్ మిస్ అయిందంటే దిస్ ఆఫ్ లాట్ ఆఫ్ వర్క్. 3 గంటల 50 నిమిషాలు వచ్చిన సినిమాని క్రిస్ప్గా కట్ చేయాలనే ఉద్దేశంతో 3 గంటల 10 నిమిషాలు తీసుకొచ్చారు. ఒక సినిమా 2 పార్ట్లు ఉన్నప్పుడు 2 గంటల 20 నిమిషాలు నువ్వు ప్రజెంట్ చేయ సినిమాకి. అందులో పూర్తిగా విఫలమయ్యారు దర్శకుడు మారుతి గారు అండ్ టీం. ఎవ్వరు కూడా 3 గంటల 40 నిమిషాల దురంధరం చూసినప్పుడు 3 గంటల 10 నిమిషాల రాజసాబ్ని ఎందుకు చూడలేరు? అంటే ఇక్కడ కాంటెంట్లో విషయం ఉన్నప్పుడు చూస్తారు. బాహుబలి మొదటి పార్ట్ 2 గంటల 46 నిమిషాలు, రెండో పార్ట్ 3 గంటల 12 నిమిషాలు. ఎందుకు చూశారు? ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. కొత్త ఎరాన్ని తీసుకొచ్చారు, ఫ్రెష్ ఫీలింగ్. అబ్బా, మన తెలుగు వాళ్ళు కూడా ఇంత బాగా తీయగలరా, మన తెలుగు హీరో కూడా ఇంత బాగా చేయగలరా అనేది ఒక ఎమోషన్ ఉండింది. ఇప్పుడు రాజమౌళి గారిని అందరం నిందించాలి. మనందరం తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టాడు ఎక్స్పెక్టేషన్ అన్నింటినీ. దాన్ని అందుకోవడానికి అందరికీ ఎలా సాధ్యమవుతుంది? రాజమౌళి గారు నిజంగా యు ఆర్ గ్రేట్ సార్. మీ వల్ల
నిజంగా తెలుగు సినిమా చాలా నష్టాల్లో ఉంది ప్రస్తుతం. ఎక్కడికో తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టారు సినిమాని. ప్రతి ఒక్కది కూడా అదే ఎక్స్పెక్టేషన్తో జనం వెళ్తున్నారు. ఒకప్పుడు ఇదే సినిమా కనుక వస్తే అరే కాసేపు నవ్వుకున్నాం, మా కాసేపు భయపడ్డాం, కాసేపు ఎంజాయ్ చేసామని నాకు ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ని మీరు చంపేశారు రాజమౌళి గారు. దర్శకుడు మారుతి అయినా కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా. మీరు అక్కడ తీసుకెళ్ళి సెట్ చేయడం వల్ల జరిగిన ప్రాబ్లం ఇదంతా. అందుకే ఇది నేను సినిమా రివ్యూలాగా ఫీల్ అవ్వట్లేదు, సినిమాకి జరిగిన నష్టంలాగానే ఫీల్ అవుతున్నాను. అందుకే ఆల్రెడీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఫ్యాన్స్ మాత్రం నిజంగా ప్రభాస్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రకాల లుంగీలు కట్టాడు, ఎంత సరదాగా వేషాలు వేసాడు, ముగ్గురు హీరోయిన్లతో ఎలా రొమాన్స్ చేశాడు, హాల్లోకి ఎప్పుడైతే మహల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా భయపడ్డట్టుగా ఎలా నటించాడు. ఏదో టైంపాస్ చేసుకోవాలి, సరదాగా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. దాన్ని ప్రతి దగ్గర కూడా మనం చూసుకొని ఎంజాయ్ చేయాలి, ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనుకుంటే ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు. డెఫినెట్గా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు అసలు వెళ్ళొద్దు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫుల్ టైం ఉంది మన దగ్గర, సరదాగా ప్రభాస్ని చూడకపోతే అలాగా పండగ హాలిడే అనుకున్న వాళ్ళు సరదాగా వెళ్ళండి. ప్రభాస్ ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాడు, ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు అని మనలో మనకి ఒక డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఆ డిబేట్తో కాసేపు మాట్లాడుకొని అరే ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది చాలా ఇబ్బందికరమైన సినిమా రాజాసాబ్ అని మనలో మనందరం డిబేట్ చేసుకుంటాం, అందరితో వదిలేస్తాం. ఇక్కడ ఈ పలానా వాళ్ళ తప్పు పలానా వాళ్ళ ఒప్పు అని చెప్పడానికి మన ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు నమ్మి చేసిందే. ఒక దర్శకుడినో, ఒక హీరోనో, ఒక సంగీత దర్శకుడినో, ఒక నిర్మాతనో అందరూ కూడా బ్లేమ్ చేయొద్దు. వేస్ట్. ఎందుకంటే అయిపోయింది, మొత్తం కాల్ చేశారు. కాల్ చేసిన దాని మీద ఏముండదు, బూడిద తప్ప. అందుకని ఉన్న దానిలో ఇంకా బ్యూటిఫుల్ టైం ఏంటంటే ఇందులో అన్నిటికంటే గుడ్లో మెల్ల ఏంటంటే 8వ తారీఖు రాత్రి నుంచి షోలు పడ్డాయి. 9వ తారీఖు ఫుల్గా, 10వ తారీఖు ఫుల్గా, 11వ తారీఖు ఫుల్గా. వీ హ్యావ్ ఛాన్స్. ఈ 3 రోజుల్లో ప్రభాస్ స్టామినాతో ఎంత వసూలు చేయగలరో నేషనల్ వైడ్గా అంత వస్తే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటారు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ సినిమా లెగవకుండా ఒకే ఫ్లాట్గా అలా వెళ్తున్నప్పుడు కళ్ళమ్మటి బ్యాక్గ్రౌండ్లో సినిమా వాడికి ఎవరికైనా సరే నిర్మాత విశ్వప్రసాద్ గారు గుర్తొస్తారు. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత విజువల్గా హ్యాండ్ అయ్యారు, ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్. ఎంత ఇప్పుడు ఎప్పుడన్నా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక విఎఫ్ఎక్స్ షాట్ వస్తే అరే భలే ఉందనుకుంటాం. సినిమా అంతా విఎఫ్ఎక్స్ షాట్లో ఉంటే కంటెంట్ ఎక్కడ చూస్తాం? అది మిస్ అవుతుంది. నెక్స్ట్ చేయబోయే వాళ్ళు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాదు, భారీ హీరోల సినిమాలు కాదు, భారీ కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. ఇంతకంటే బాధపడటానికి కానీ ఎందుకంటే ఇబ్బంది పడటానికి కానీ ఏం మిగలలేదు. డెఫినెట్గా సరదాగా వెళ్ళి ఒకసారి ఈ సినిమాని ఇలా తీయకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు. అది కూడా వెళ్ళి చూసుకోండి. రాజాసాబ్ ఎప్పుడూ ఊహించినంతగా ఒక ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు ఫ్యాన్స్ నిజంగా ఫ్లాప్ అయిన సినిమాకి కూడా వెళ్తే ఆ గోలలు థియేటర్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో చాలా బాగుంటుంది. కానీ అది కూడా ఎక్కడ లేదు. స్టార్ట్ అయింది, అయిపోయింది, జనం బయటకు వచ్చారు. 3 గంటల 10 నిమిషాల సినిమా, ఎవడేం మాట్లాడలే. మధ్యలో 3 సార్లు మంచి కామెడీ టైమింగ్స్ ఉన్నాయి. 3 సంవత్సరాలు చేసి 3 గంటల 10 నిమిషాల సినిమాలో మనం 3 సార్లు అరే నవ్వుకునే సందర్భమా? ఎలాంటి సినిమాలు తీసిన మారుతి అద్భుతంగా తీస్తాడు కామెడీ మీద. ఎక్కువ మంది పర్వతంలాగా భారం ఉండింది, దాన్ని దింపుకోవడానికి పర్వతం లాంటి కథ చెప్పాలనుకొని అటన్ని ఇటన్ని వెళ్ళి పరుగులు తీసి మిస్ అయిన కథ ఇది. ఎక్కడో మిస్ అయ్యారు, ఏదో మిస్ అయ్యారు. ఇది ఎవరిని నిందించే పరిస్థితి కాదు, మనల్ని మళ్ళీ అర్థం చేసుకునే పరిస్థితి. ఎక్కడ మన తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు తీసుకురాచుకొని మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి అంతే. ఎందుకంటే చేయగలిగింది కూడా ఏం లేదు. ఫ్యాన్స్ ఫస్ట్ టైం మేము ఈ సినిమాని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పటం అనేది నిజంగా ఎప్పుడు జరగలేదు. ఫ్యాన్స్ 4 రోజుల పాటు సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. చాలా దారుణం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు రాత్రే బాగా అర్థమైంది. 10:30కి సినిమా అంటే 10 గంటలకి థియేటర్ దాకా వెళ్ళి నించున్నోడికి 1 గంటకి సినిమా వేస్తే ఈ 3 గంటలు ఉన్న పేషెన్స్ లెవెల్ కూడా ఆ సినిమా మీద భారం మీద పడుతుంది. సినిమా చూసేవాడి ఫోకస్ ఇంత ఒక సినిమా కోసం 4 గంటలు వెయిట్ చేయాలా,
అనే మైండ్ సెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా ఆ సినిమా కొంచెం డౌన్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ప్రాబ్లం అవుతాయి అని చెప్పడానికి నిన్ననే ఉదాహరణ. రాజా సాబ్ సినిమాకి సంబంధించిన రివ్యూకి వెళ్ళిన జర్నలిస్టులు అందరి పరిస్థితే, నేను ఒక్కడిని అతిథుడినేం కాదు, ఎవరైనా కూడా ఇంతే. సినిమాలో కంటెంట్ భారీ ఎత్తున మిస్ అయింది. చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు, భారీగా కష్టపడ్డారు, భారీగా విఎఫ్ఎక్స్ వాడారు. ఇవన్నీ సినిమాకి కలిసి రావు. సింపుల్ కంటెంట్తోనే మంచిగా సినిమా చేస్తే సినిమాలు ఆడతాయి అనేది మన కళ్ళ ముందే అనేకం చూసాం. సారీ ప్రభాస్, మీరు మంచి సినిమాలు చేస్తారు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎట్లాగ ఉన్నాయి. మారుతి గారు, మీరు రియాక్ట్ అయ్యి పర్ఫెక్ట్గా మీరు మళ్ళీ మంచి సినిమాలు చేయగలరు. మీకు ఆ స్కోప్ ఉంది, మీలో ఆ టాలెంట్ ఉంది, మీలో రైటింగ్ ఉంది, మీలో ఆ స్కిల్ ఉంది. రండి, త్వరగా రండి. విశ్వప్రసాద్ గారు, మీరు మాత్రం త్వరగా వీటన్నిటిలోంచి కోలుకొని సింపుల్ కంటెంట్తో బ్యూటిఫుల్ కంటెంట్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజాసాబ్ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. నేను మీ శివ మల్లాల.